వీసీ ఇప్పుడు కేసీఆర్ ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో దొరపాలన నడిపించిన ఈ కేసీఆర్ కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకో రెండో దొర అన్నట్టు ఆ దొరగిరితో నడిపించినాడు. కానీ ఈ బారికేడ్లు ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఒక వీసీని కలవాలంటే ఒక 5-6 బారికేడ్లను దాటిపోవాలి. అంటే తిరుపతి వెంకట స్వామి దగ్గర పోయినప్పుడు ఎట్లా మనం అంచెలంచెలుగా దాటిపోతామో ఆ రకంగా వీసీని కలవడానికి అంత వ్యవస్థ భద్రాంచల 3 అంచెల భద్రత వ్యవస్థలను పెట్టుకొని ఈరోజు వీసీ. కానీ వీసీ ఎందుకుంటాడు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కలుపుకొని మాట్లాడడానికి, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి, వాళ్ళు పల్లెటూరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ ఉంటారు ఉస్మానియా యూనివర్సిటీలో, అన్ని యూనివర్సిటీలో. కానీ అందులో ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీ అనేది చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళకు మనం ఏదైనా సదుపాయాలు దగ్గరుండి కల్పించాల్సిన బాధ్యత ఒక వీసీ గారి మీద ఉంది. కానీ ఈ వీసీ గారు ఏం చేస్తున్నారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి మన ఈ సికింద్రాబాద్ సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి త్రో నుంచి డబ్బులు పెట్టి ఈరోజు వీసీ పదవిని తీసుకొచ్చిన ఈ చిన్న దొర వీసీ రవీంద్ర యాదవ్ గారు ఈరోజు మొత్తం దొరాయిజం తోటే నడిపిస్తున్నాడు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఏ రకంగా వాళ్ళకు విద్యార్థులకు మనం ఎట్లా అందుబాటులో ఉండాలి, విద్యార్థులకు మనం ఏమైనా హెల్ప్ చేయగలుగుతున్నామా, మన ఫీజులు పెంచి సామాన్య ప్రజలు, సామాన్య విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ దాకా రావద్దని చెప్పి నడ్డిస్తున్న దొర ఈ రవీంద్ర యాదవ్ గారు. అందుకే వీసీ గారిని తక్షణమే వైదొలగాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇన్ని రోజులు వీళ్ళ జరిగిన అన్ని అవినీతుల మీద వీళ్ళను పిలిపించి శిక్షించి వీళ్ళని ఉత్తగా వదిలేయద్దు అన్నట్టు. వీళ్ళను కంపల్సరీ ఈ వీసీ గారిని శిక్షించాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. విద్యార్థులు ఉసురు తగులుతుందని కోరుతుంది.